టీటీడీ గోశాలలో గోవుల మృత్యుఘోషపై వైఎస్ఆర్సీపీ వాస్తవాలను బయటపెట్టడంతో టీటీడీ కూటమి ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతున్నాయని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గోవుల మరణాలు అబద్ధమంటూ బుకాయిస్తూనే విధి లేని పరిస్థితుల్లో వాస్తవాలను అంగీకరించారని అన్నారు. శ్రీవారి క్షేత్రంలో తాము చేస్తున్న పాపాలను కప్పిపుచ్చుకునేందుకు సీఎం, టీటీడీ ఈవో, చైర్మన్ తంటాలు పడుతున్నారని మండిపడ్డారు. సాక్షాత్తు సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా వెంకటేశ్వర స్వామి ప్రసాదులో కల్తీ జరిగినట్టుగా అబద్ధాలు మాట్లాడి కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని, తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతని దెబ్బతీశారని కూడా చెప్పకనే చెప్పింది సుప్రీంకోర్టు. ఎన్డీడీబీ రిపోర్టులో స్పష్టత లేదు అని కూడా సుప్రీంకోర్టు గమనించిన విషయాల్లో కూడా చెప్పడం జరిగింది. జూలైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్లో ప్రకటన ఎందుకు చేశారని నిలదీసింది వీళ్ళని సుప్రీంకోర్టు, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని, అక్కడున్న వ్యవస్థని. ప్రాథమికంగా చూస్తే కల్తీ జరిగినట్టుగా ఆరోపణలున్న నెయ్యిని వాడలేదని కూడా సుప్రీంకోర్టు గ్రహించింది వీళ్ళు ఇచ్చిన వివరాలను బట్టి. మరి ఒక పక్కనే ఈ విషయం మీద సిట్ని అపాయింట్ చేశారు. సిట్ అపాయింట్ చేస్తే సిట్ దాని పని చేసి దాని రిపోర్ట్ ఇవ్వాలి. దానికి కొంత సమయం పడుతుంది. అది లేకుండానే సిట్ వేసిన రోజునే వీళ్ళు పత్రికా సమావేశాలు పెట్టేసి పత్రికల్లో వీళ్ళు చెప్పాల్సిన మాటలన్నీ చెప్పేస్తే వీళ్ళు సెలెక్ట్ చేసిన సభ్యులు సిట్గా ఉంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలని సమర్థించేలాగానే సిట్ రిపోర్ట్ ఇవ్వాలనుకుంటారు కదా. అంతేగాని వాస్తవాలు చెప్పేస్తే ముఖ్యమంత్రి చాలా ఫాల్స్ మాట్లాడాడన్న విషయాన్ని ఏ రకంగా సిట్ తేల్చగలుగుద్ది? అదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా కామెంట్ చేసింది. మీరు సిట్ వేసినప్పుడు మీరు పత్రికాముఖంగా మాట్లాడవలసిన అవసరం వచ్చిందని, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వాళ్ళు దేవుణ్ణి రాజకీయాలకి దూరంగా ఉంచాలని కూడా సుప్రీంకోర్టు కామెంట్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మరి ఇంత జరుగుతున్న సుప్రీంకోర్టు సాక్షాత్తు చెప్పి నువ్వు సిట్ వేస్తున్న ఆలోచన ఉన్నప్పుడు నువ్వు పత్రికా ప్రకటన ఎందుకు చేసావు? దానికి ఇక సిట్టు దాన్ని వేసినందులో ఏం ఉపయోగం ఉంటుందంటే అమ్మంటే మరి ఈ ప్రభుత్వానికి ఇంకా ఏం సిగ్గుపడతలేదు. ఇంక వాళ్ళకి దానికి ఏమని తప్పు చేసామన్నా అనిపించట్లా. సుప్రీంకోర్టు ఓటుకేలు వేసామన్న విషయాన్ని కూడా వాళ్ళు ఏం పట్టించుకుని దులిపేసుకుంటారు. అసలు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడినట్టుగా ఎక్కడా కూడా నిర్ధారణ కాలేదు. ఆ నిర్ధారణ లేనప్పుడు మీరు బహిరంగంగా ఎందుకు పత్రికా ప్రకటన చేశారని కూడా కోర్టు ప్రశ్నించిన దానికి సమాధానం లేదు. అసలు కల్తీ జరిగినట్టు ఎక్కడ ఆధారం ఉన్నా చూపించండి అంటే ఒక ఆధారం ఇప్పటి వరకు వాళ్ళు చూపించలేకపోయారు. ఒక ల్యాబ్ ఇచ్చిన రిపోర్టును ఆధారం చేసుకుని మాట్లాడితే ఆ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టు కానీ నీకు దానికి కౌంటర్ సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని కూడా నిలదీసింది అక్కడ సుప్రీంకోర్టు. అంటే ఓవరాల్గా ఏ విధమైన స్పష్టమైన ఆధారాలు లేకుండా మీరు